హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మండే కదండి. నేను పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. అందరూ బాగున్నారా అండి? ఆ, ఇంకా చూడండి చాలా చీకటిగా ఉంది. ఇక ఎక్కడ తెల్లారలేదు. ఆ, ఇంకా నేను పొద్దుటే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలా ఆదరించండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఇప్పుడైతే నేను పాలు కాస్తున్నాను, చూపిస్తాను చూడండి. పాలు కాస్తున్నాను. ఇప్పుడేమో వేడి నీళ్ళు కూడా కాసేసాను. వేడి నీళ్ళు మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడేమో ఈ కుక్కర్లోని రైస్ పెట్టుకుంటాను, బియ్యం కడుక్కుంటాను, అది మీకు చూపిస్తాను. నాకు అగరబత్తి అంటే ఇష్టం. మార్నింగ్ అని చెప్పాను కదండి, అగరబత్తి వెలిగించుకుంటున్నాను. ఓకేనా అండి? అందరూ బాగున్నారా అండి? అందరూ అందరూ బాగున్నారండి. నిన్న హ్యాపీ సండే అండి. సండే అందరూ సెషన్స్ అన్ని చేసుకుని బాగా ఎంజాయ్ చేశారా? మేము కూడా చేసాం. అగరబత్తి పెట్టుకుంటున్నాము. అగరబత్తి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట అండి. నాకు కనిపిస్తుందా? ఇక్కడ పెట్టుకున్నాను. బియ్యం అయితే వేసుకుంటున్నానండి. బియ్యం కడిగేసుకుంటాను. బియ్యం బియ్యం అయితే కడిగేసుకున్నాను. వాటర్ అయితే తీసుకుంటాను. గ్లాసులు చెప్పాను కదండి, అంతే. మూత పెట్టేసుకుంటాను. నిన్న నేను గాలికి పిండి రుబ్బుకున్నానండి. అందులోనే కొంచెం పప్పు మిగిలితే కొంచెం బియ్యం వేసేసి దోశలకు రుబ్బుకున్నాను పిండి. చూడండి, ఐస్ గట్టి అయిపోయింది. ఎలా అయిపోయిందో చూడండి, ఐస్ గట్టి అయిపోయింది. అంత చలిగా ఉంది. ఫ్రిడ్జ్లో కూడా ఐస్ ఎక్కువైపోతుంది. నేనేమో మా వారు కూరగాయలు, కొత్తిమీర, వంకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదేమో శనగపిండి. కారం లేదండి, కారం నిండుకుందండి. కారం బయట నుంచి అందరూ తీసుకొచ్చారు. చిల్లీ పౌడర్, చింతపండు ఉంటుందండి, చాలా పుల్లగా ఉంటుంది బాబాయ్. కొంచెం వేసుకుంటే చాలు. మా సైడ్ అయితే వేరే ఉంటుంది. ఇదేమో డెటాల్ హ్యాండ్ వాష్. పంచదార అప్పుడప్పుడు వాడుకుంటాం. డైలీ అయితే ఇచ్చేయను, అప్పుడప్పుడు ఎప్పుడైనా తీసుకోవడానికి పంచదార తీసుకున్నాం. జీలకర్ర తీసుకున్నారు. ఈ ప్యాకెట్లతో నేను కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొంచెం కందిపప్పు, కొన్ని ఏమో మెంతులు తీసుకున్నాను. మెంతులు కాదు, ఇవేమో ఉల్లిపాయలు తీసుకున్నారు, అంతే. ఇప్పుడు ఫైనల్గా అయితే ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను. అంటే నేను దోశలోకి పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు తీసుకుంటాను. ఉల్లిపాయలు కర్రీలోకి, పచ్చిమిరపకాయలు కూరలోకి. ఇవేమో ఒక టమాటా, చిన్న టమాటా. వంకాయ కర్రీ చేస్తానండి. వంకాయ బఠానీ చేద్దాం, బఠానీ దొరకలేదంట. ఇప్పుడు నేను కొంచెం టీ పెట్టుకుంటున్నాను. టీ కొంచెం పెట్టుకుంటాను. టీ తాగాలనిపిస్తుంది. రాత్రి అయితే మాకు కొంచెం వర్షం వచ్చినట్టుంది. తెలియదు, నేను పడుకున్నాను. మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు. మొత్తం అంతా తడిచిపోయింది బయట రోడ్లన్నీ. వంకాయలు తీసుకొచ్చేది కానీ బఠానీ తీసుకురాలేదు. గుడ్లు కూడా తీసుకురాలేదు. గుడ్లు మళ్ళీ బఠానీ కర్రీ చేసేసాక మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తానండి. ఓకేనా అండి? ఫైనల్గా అయితే టీ వేసుకుంటున్నానండి. టీ చాయ్ తాగుతుంది, టీ తాగుతాను. ఒక్కొక్క రోజు టీ, ఒక రోజు కాఫీ, ఒక రోజు పాలు, బూస్ట్ పాలు, అలా రోజు టీ తాగనిపిస్తే తాగుతాను. ఎందుకంటే నేను చాకరీ చేయాలంటే మనం కూడా బలంగా దొంగలా ఉండాలి కదండి. బలంగా ఉంటేనే కదండి ఏ పని చేయగలం. ఇప్పుడేమో రైస్ పెట్టేసాను, కుక్కర్లో రైస్ పెట్టేసాను. ఓకేనా అండి?
ఈ అన్నం అయ్యేసరికి నేను కాసేపు టీ తాగుతాను. చాలా చలిగా ఉందండి. ఇది చూడు, ఈ వర్షం ఏంటో ఈ వర్షం. వర్షం అండి. ఒకరోజు నాకు టీ, ఒకరోజు కాఫీ తాగాలనిపిస్తే తాగుతాను. మనం కూడా బలంగా ఉండాలి కదండి, అందుకంటే టీ తాగుతాం. టీ తాగిస్తే అది తాగండి, ఏ తినాలనిపిస్తేనండి అదే తప్ప అవి తినకూడదు, ఇది తాగకూడదు, అవి తినకూడదు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటే వేస్ట్ అండి. ఇక్కడ పెట్టుకోవద్దు, ఇక్కడ నుంచి ఇలా తీసి అయ్యే ప్రశాంతంగా ఉండండి అందరూ. పూసలు చెప్పాను కదా, పూసలు కుట్టుకున్నాను అనమాట ఈ బ్లౌజ్కి. 130 రూపీస్ ప్యాకెట్. ఒక బ్లౌజ్కి 2 హ్యాండ్స్ అయినాయి, బ్యాక్ సైడ్ అంతా వచ్చింది. ఇంకా దూరం వేసుకున్నా కూడా ఇంకా ఉంటుంది. ఎవరికైనా సరిపోద్ది ఒక ప్యాకెట్. ఒక్క కలరే ఉంటుందంట, రెండో కలర్ లేదు. నేను ఇంకా కావాలైతే ఇంకా ఒక్కటే ఉంటుంది మేడం, ప్యాకెట్కి ఒకటే కలర్ వస్తుందంట. ఓహో అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. వర్షం ఏంటండి, ఇట్లే చలండి మేడం, వర్షం ఉందండి. మనం కూడా బలంగా ఉండాలి కదా, బాగా తినాలి. సరేనండి, ఇప్పుడు ఒక పెనం పెట్టుకున్నానండి. ఫైనల్గా కూర ప్రిపరేషన్ చేయడానికి కూర అన్ని ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. వంకాయలు అయితే కట్ చేయలేదు. అసలు నేను ప్లాన్ ప్రకారం వంకాయ బటానీ ఎగ్స్ చేద్దాం అనుకున్నాను. ఎగ్స్ ఏమో మర్చిపోయారండి. మళ్ళీ వెళ్తాను అరుగుతూ, వర్షం వస్తుంది కదా ఉంటే మన ఎగ్స్ ఏమో ఉడకపెట్టి మళ్ళీ వేస్తాను, యాడ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు స్కూల్కి ఎగ్స్ నాన్ వెజ్ అన్ని నాట్ అలౌడ్ అండి, ఓన్లీ వెజ్జే పెట్టుకుంటున్నారు. ఇలాగే పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు. ఈ వంకాయ బఠానీ గుడ్లు చాలా బాగుంటుంది కాంబినేషన్. వంకాయ తింటే స్కిన్కి ఎంతో మంచిది అంటండి. అదే నేను పొడుగు వంకాయలు తెప్పిస్తున్నాను, అందులో ఏం పురుగులు ఎక్కువ ఉండవు. ఈ చిన్న వంకాయలు ఉంటుంది దాని అంత పురుగులే తప్ప, 1/4 కిలో వంకాయలు ఒక వంకాయ పనిచేస్తుందండి. నాకు ఏంటి చాలా చిరాకు అవి తెప్పించిందండి. ఈ మంచి సూపర్ మార్కెట్లోనే తెప్పిస్తాను. ఇప్పుడు కూడా మేము రిలయన్స్, మోరు, విజేతలను తెచ్చుకుంటాం కూరగాయలు. ఆకుకూరలైన ఎక్కడ మేము తినేదే కొంచెం 2 వంకాయలు అయితే చాలండి. రిలయన్స్ ఒక్క వంకాయ కూడా అమ్ముతారు, అందుకే నేను రిలయన్స్లోనే తెమ్మంటాను. ఆయన కూడా రిలయన్స్లోనే తెస్తారు, ఎందుకంటే మేము కూరగాయల షాప్ దగ్గర ఎక్కువ కొనము. పెద్దగా ఉంటాయి కదా హోల్సేల్ కూరగాయలు, అక్కడైతే కొనమంటాను. ఆకుకూరలు ఎన్ని అండి, ఆయిల్ వేస్తున్నాను. ఆకుకూరలు అయినా ఏమైనా రిలయన్స్ లోనే తీసుకుంటాం. ఇంకో పిండిలోకండి గట్టి పెడుతున్నాను, కొంచెం నానినట్టుంది ఏదో కొద్దిగా, ఐస్ కొంచెం పోతుంది. కలుపుతాను తర్వాత. ఉల్లిపాయ నూనె అయితే కాగింది, ఉల్లిపాయలు కాగుతున్నాయి, వేసేస్తాను. ఉల్లిపాయలు వేస్తానండి, ఫ్రై అవుతున్నాయి. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, వేసుకొని చూపిస్తాను. ఏ కూరలోకైనా కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేసేయండి, ఉల్లిపాయలు కొంచెం, తర్వాత మళ్ళీ దించేటప్పుడు వేసుకోండి. కొత్తిమీర ఫ్రై అయితే అది మంచిదంట, మొత్తం అంతా ఆ ఉల్లిపాయలకి కరిగి పడుతుంది. నేను కొత్తిమీర కూడా ఫ్రై చేస్తాను, ఇది మా అమ్మ చెప్పింది ఒకసారి, అందుకని నేను అలాగే ఫాలో అవుతాను. కూర కూడా టేస్ట్ ఉంటుంది, ఇందులో మసాలాలు వేయలేదు. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుంది. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే తొందరగా వేయకపోతే ఉప్పు కూడా వేస్తాను. చేతితో తీసుకుంటాను కదా సెల్ఫీ, దానివల్ల నేను కొంచెం తడి చేతులు అవి ముట్టుకోకూడదు కదండి, కొంచెం చూపించిన పైన తీరు. ఉప్పు వేస్తాను, ఉల్లిపాయలు వేయండి, వంకాయలు వేసేస్తాను. వంకాయ చూస్తే ఎంత ఫ్రెష్గా ఉందో, మోర్లో తీసుకొచ్చినట్టున్నారు. రిలయన్స్లో కానీ మోర్లో కానీ తెస్తారు అన్నారు, ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక వంకాయ సరిపోతుంది, 2 వంకాయలు తీసుకొచ్చారు. ఒక వంకాయ పచ్చి పులుసు చేస్తాను, అది కూడా ఒకసారి చూపిస్తాను. నా స్టైల్లో చాలా బాగుంటుంది. పచ్చి పులుసు చేసుకుని ఒక ఆమ్లెట్ వేసి తింటే సూపర్, అన్నం తినేయచ్చు, చికెన్ పకోడీ కానీ. నేను ఈ వంకాయని కట్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. మొత్తం వంకాయ అంతా కట్ చేశాను ఫైనల్గా, చాలండి. వంకాయ చూస్తారు ఎంత ఫ్రెష్ ఉంది, ఏమీ లేవు పురుగులు, ఏం లేవు. ఈ వంకాయని ఇందులో వేసేస్తున్నాను కర్రీలు. వంకాయలు అయితే కొంచెం మగ్గాలండి, ఒక 5 నిమిషాలు అనుకోండి, 5 నిమిషాలు మగ్గాలి చాలండి. మా ఇద్దరికి కదా, మా వారికి, పిల్లలు కొంచెం కర్రీ వేసేసి కొంచెం నెయ్యి వేసేసి అన్నంలో ఉప్పు వేసేసి కలిపేసి ఇచ్చేస్తాను లైట్గా. అంటే కారం తినరు కదా, సరిపోతుందండి. కూరగాయలన్నీ అలా వెజిటేబుల్స్ వండుతాను, ఎక్కువ స్పైసీగానే వండుతాను, కానీ వాళ్ళకైతే నెయ్యి వేసి ఉప్పు వేసి ఈ కూర కొంచెం గ్రేవీ వేసి ఒక వంకాయ వేసేసి కలిపేసి పెట్టేస్తాను అనమాట లంచ్ బాక్స్లో. కారం ఏమి ఉండదు, తినేస్తారు అలా. కూర అయితే అలా ఫ్రై అయిపోతుంది చూడండి. వంకాయ అయితే మగ్గాలండి, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అన్నీ కొంచెం యాడ్ చేసుకున్నాను, ఉప్పు ఆల్రెడీ వేస్తాను.
కారం ఒక్కటే వేయాలి. ఇందులో మసాలాలు ఏమి అవసరం లేదు. ఇలాగే దగ్గరికి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడు. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకుని మగ్గుతుంది అలాగా. మా పెద్ద పాప అండి 7:15 లేపమంది. నేను 7:50 లేపాలి. ఇప్పుడు తనని 7:15 అవుతుంది కదా, నేను లేపుతాను చూడండి. మిర్రర్లో తీసుకుంటాను. చీర బాగుందండి. మా వారు నా కోసం కొన్నారు. 700 అండి ఈ సారీ అయితే. బ్లౌజ్కి అయితే మాత్రం 650 అండి. బ్లౌజ్కి అయితే 650 అయింది తెలుసా అండి. సింపుల్గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అసలు. ఇలా ఆర్కే కలెక్షన్ అని అక్కడ కొన్నారు మా వారు సారీ. ఇప్పుడు మా పాపని లేపుతాను చూడండి. మాకున్న 7:50 నేను లేస్తామంటే లేస్తానని చూడండి. అమ్మాయికి ఎంత చదువు అంటే ఇంట్రెస్ట్, నాకు యూట్యూబ్ అంటే అంత ఇంట్రెస్ట్. చూసారా, నేను ఈ చలిలో కూడా నేను యూట్యూబ్ చేస్తున్నందుకు లేస్తున్నాను. నేను ఎప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి నేను వీడియోస్ చేస్తాను. ఇప్పుడు అలాగే ఉంటాను. ఇడ్డి మొక్కలు వేసుకొని నైటీలు వేసుకొని ఉండను. మా వారికి కూడా ఇష్టం ఉండదు. మా వారు చెప్పినట్టు నేను ఉంటాను. మా వారు ఇదంటే అది. మా వారు చెప్పకుండా నేను ఏ పని చేయను. మా వారితో ఏదైనా షేర్ చేసుకుంటాను. నాకు అసలు భయపడను. నాకు ఏదైనా మా వారికి చెప్తాను. చూడండి అలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం వేసేద్దాం. ఓకేనా, చూపిస్తానండి. కొంచెం కారం వేసేస్తున్నానండి. కారం కొంచెం కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చెప్పాను కదా, ఎప్పుడు కారం ఎప్పుడు కూడా మనం 2 నిమిషాలైనా చిన్న మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఒక్క టమాటాని కారం వేసేస్తాం కదా, కారం వేసిన ఒక 1 మినిట్ ఈ టమాటా ముక్కలు వేసేయండి. టమాటాలు వేసి ఏం ఫ్రై చేయదు, జస్ట్ అలాగా కారం మగ్గిపోయేదాకా వేపండి అంతే. నీళ్ళేసి ఈ టేస్ట్ ఏంటంటే ఈ టమాటా వల్ల చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చెప్పింది. టమాటాని ఎప్పుడు వేపొద్దు. టమాటా కర్రీకి టమాటా వేపుకోవచ్చు. మనం ఒక్క టమాటా వేసేటప్పుడు ఎప్పుడు ముక్కలు కట్ చేసుకుని కారం వేసేటప్పుడు వేసేసి నీళ్ళు వేసేయడం చాలా బాగుంటుంది. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయి దాని టేస్ట్ బాగుంటుంది. ఇంకేం తింటేనండి వాటర్ వేసేయడం. ఇలా బాగా ఫ్రై చేసుకోవడమే. చిన్న మంట మీద ఏ కూరైనా. తర్వాత ఒకసారి వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుని తిరగబడిన తర్వాత కర్రీ, ఆ తర్వాత చిన్న మంట మీద పెట్టుకుని 10 నిమిషాలు ఉడికిపోతుంది. అప్పుడు ఏ కూర అయినా ఎంత ఉడికిపోతుంది, బాగుంటుంది. ఇదైతే మసాలాలు వేయద్దు, అసలు ఏమి వేయద్దు, యాడ్ చేసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వద్దు, ఇలాగే బాగుంటుంది అది. చూడండి బాగా బాగా నూనె తిరిగింది కదా, నేను వాటర్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి, వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా. వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నాను. హై ఫ్లేమ్ మీద ఇంకా కొత్తిమీర వేసేసుకున్నానండి. కొత్తిమీర వేసేసుకుని తర్వాత చిన్న మంట మీద దగ్గరికి అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఓకేనా. ఫైనల్గా అయితే అండి కూర అయితే ఉడికిపోయింది. కొంచెం పులుసులా ఉంచుతున్నాను, ఆఫ్ చేసేస్తున్నాను. కూర అయిపోయింది. కూర వండేసానండి. అన్నం వండేసాను. అన్నం కూడా ఉడికిపోయింది ఫైనల్గా. టీ అయిపోయిందండి. పాలు కూడా కాచేసాను. ఇప్పుడు దోసపిండి కూడా అయిపోయింది. మొత్తం ఉప్పు కూడా వేసేసి కలిపేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసుకున్నాను. ఓకేనా అండి. అట్లా ఐరన్ చేస్తున్నానండి. చిన్నపాప లేచింది, పెద్ద పాపకి ఏమో స్నానం చేసింది. పాపను రెడీ చేసి మళ్ళీ చిన్నపాపను రెడీ చేయాలి. దానికి తోడు ఈ చలిగాలి ఒకటి, చలికి మళ్ళీ వర్షం ఒకటి, జనాలు ఏమైపోతారు బాబోయ్. నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్, పిచ్చి కాబట్టి ఇంకా నాకు చలైనా ఏమైనా వర్షం వచ్చినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా యూట్యూబ్ మాత్రం ఎవరైనా ఆరో ప్రాణం ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ అని చెప్తా. నాకు అంత పిచ్చి. ఇంత చలిలో లేచి ఇంత ఫ్రెష్ అప్ అయ్యి ఇంత అలా చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా, సరేనండి. పెద్ద పాపని రెడీ చేస్తున్నాను, జడేస్తున్నానండి.
మా చిన్న పాప అటు వచ్చేసింది, నవ్వుతుంది. ఫైనల్గా జడేసండి, ఒక జడ వేసేసాను, స్కూల్కి పంపిస్తున్నాను. పెట్టేస్తున్నానండి. అన్నం ఒకటే ఉంది, నెయ్యి వేసేసి కొంచెం కూర వేసి పెట్టేసాను. ఒక బనానా స్నాక్స్ పెట్టుకున్నాను. కచీపు బ్యాగ్ కూడా వాష్ చేస్తాను చెప్పాను, ప్రతిరోజు నేను వాష్ చేస్తే పెడతాను. పెట్టుకోలేదే. బాయ్. చిన్న పాపకి అట్లా వేయమందండి దోశలు. పాపకి చిన్న చిన్ని దోశల కింద వేయమంటుందండి. చిన్న పాప బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్లో తింటుందని చెప్పాను కదా, తను అక్కడ తింటుంది. ఇలా బాక్స్లో వేసేసుకుని చిన్ని పెడతాను పాపకి. ఒక పోనీ వేసేస్తున్నానండి పాపకి, పోనీ వేయమంది. పోనీ వేసేసానండి. సరే అండి, మా పాపని చిన్న పాప స్కూల్కి పంపిస్తున్నాను. పెద్ద పాపని తినిపేసి వచ్చారు, ఇంకా చిన్న పాప వెళ్తుంది. బాయ్ తల్లి. మాకును మా వారికి దోశలు వేసుకుంటున్నామండి, దోశలు వేస్తున్నాను. నేను ఇంట్లో రుబ్బిన పిండిని దోశలు వేసుకుంటున్నాను. అందరు టిఫిన్ తిన్నారా అండి, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఏం తిన్నారు? ఫైనల్గా అయితే మా వారు మిక్సీ ఆన్లైన్లో బుక్ చేశారండి. అది నేను ఏదో చేస్తాను, మీరు చూడండి. ఓపెన్ చేయలేదు, చట్నీ కూడా చేయలేదు. పొద్దున్న అవ్వలేదు, నైట్ వచ్చినవాటండి. మీకు వీడియో పెడతాను, అది కూడా చూడండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా అండి? చెప్పాను కదండి, గుడ్లు పెట్టుకున్నాను. ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, కొంచెం ఆయిల్లో. ఫస్ట్ వేసుకున్నాను. కొంచెం కారం వేస్తున్నాను కొద్దిగా. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి, కర్రీలో వేసేసుకుంటుంది కదా కర్రీలో. ఇది ఒకసారి ఒక సెకండ్ అలా మగ్గితే సరిపోతుంది. ఫైనల్గా అలా రెడీ అయిపోయింది కర్రీ అండి. సరేనండి, ఇంకా ఉంటానండి. ఈరోజుతో ఈ వీడియో ఇంక ఇంతేనండి. నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే వీడియో వాళ్ళకి వస్తుంది కాబట్టి అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనండి. బాయ్ అండి. రేపు వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.